హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆస్తి అంతస్తులకి డబ్బులకి విలువ ఇచ్చే పెళ్లి చేసుకుంటారు. అంతెందుకు మా దేవయాని ఆంటీ కూడా ఇంతే కదా, డబ్బులకి ఆస్తులకి విలువ ఇచ్చే కదా ఈ పెళ్ళి చేసుకునేది. లేకపోతే జానుని ప్రేమించిన వివేక్ ఖుషిని పెళ్లి చేసుకున్నాడంటే కారణం ఇదే కదా అని మనిష దేవయానికి ఇరికించేస్తూ ఉంటుంది. అప్పుడు ఖుషి వాళ్ళ అమ్మ, కళ్యాణం ఒకరితో కాపురం ఇంకొకరితోనూ చేద్దామనుకున్నాడా నీ కొడుకు, చీచి సంస్కారం లేనిదానా అని దేవయానిని తిట్టడంతో దేవయానికి చాలా కోపం వస్తుంది. ఈ సిగ్గులేనిది నన్నే అంత మాట అంటుందా అని దేవయాని ఖుషి వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటుంది. ఏంటి, నీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, నాకే ఇంత మాట అంటావా అని దేవయాని చెంప పగలగొడుతూ ఉంటుంది. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు దేవయాని ఏంటే నన్నే కొడతావా అని ఖుషి వాళ్ళ అమ్మ చెంప పగలగొడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే మళ్ళీ ఖుషి వాళ్ళ అమ్మ కూడా ఏంటే నన్నే కొడతావా అని ఇక దేవయానిని ఖుషి వాళ్ళ అమ్మని ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. దేవయాని ఒకసారి ఖుషి అమ్మని వంగపెట్టి గుద్దుతూ ఉంటే ఖుషి వాళ్ళ అమ్మ కూడా ఏమాత్రం తక్కువ కాకుండా దేవయానిని వంగపెట్టి గుద్దేస్తూ ఉంటుంది. అయ్యో పిన్ని, ఆగండి అని మిత్ర విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయినా కూడా దేవయాని ఆవిడ ఏమాత్రం వినకుండా జుట్లు పట్టుకొని పీక్కొని కొట్టుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి ఇదంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటే వివేక్, జాను కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇక చిట్టచివరికి పెళ్ళి ఈ విధంగా క్యాన్సిల్ అవుతుంది. మనిష ఇదంతా చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది.